కర్ణాటక రాజకీయాల్లో విస్ఫోటనం లాంటి పరిణామం చోటు చేసుకుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులను గుర్తు తెలియని అందగత్తెలు హనీ ట్రాప్ చేయడానికి యత్నించారట. ఈ విషయాన్ని పలువురు రాజకీయ నాయకులే కన్ఫర్మ్ చేస్తుండడం విశేషం. ఓ బీజేపీ నాయకుడు ముందుగా గుట్టు విప్పడంతో లీక్ అయిన ఈ అంశం ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను మలుపు తిప్పుతుందా అన్న అభిప్రాయాలకు తావిస్తోంది. దాదాపు 50 మంది ప్రజాప్రతినిధులు ఈ హనీ ట్రాప్కు గురయ్యారని అంటున్నప్పటికీ ఆ సంఖ్య అక్కడికే పరిమితమవుతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి ఆ అజ్ఞాత సుందరీమణులు ఈ నాయకుల నుంచి ఏం ఆశించారు, వీరు వారి నుంచి ఏం కోరుకున్నారు, ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి? కర్ణాటక రాజకీయాల్లో భారీ కుదుపు. హనీ ట్రాప్ కు గురైన ప్రజాప్రతినిధులు. సభలో సీడీలు ప్రదర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు. కర్ణాటకలో కాంగ్రెస్ను ఎన్నుకున్నందుకు ప్రజలే సిగ్గుపడాలో లేక తాము చాటుమాటుగా చేస్తున్న రాజకార్యాలు బహిర్గతమవడంతో అధికార పార్టీ నేతలే సిగ్గుపడాలో తెలియని స్థితి ఏర్పడిందట. అన్నీ ఉచితంగా ఇస్తామన్న కాంగ్రెస్ పెద్దలు ఉచితంగా ఏదైనా వస్తే తీసుకోకుండా ఉంటారా అన్న సెటర్లు వినిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. ఒక్కరో ఇద్దరో కాదు, 48 మంది ప్రజాప్రతినిధులు హనీ ట్రాప్ కు గురయ్యారని ఎమ్మెల్యేలు, మంత్రులే కన్ఫర్మ్ చేస్తున్నారు. తాము హనీ ట్రాప్ కు గురయ్యామని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతూ ఉండడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. అంతేకాదు, ఈ వ్యవహారం చాలా కాలంగా జరుగుతోందని కూడా వారే అంటున్నారు. దీంతో ఏ మహిళలు ఏ పార్టీల నేతల్ని హనీ ట్రాప్ చేశారు, వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు, ఎక్కడికి పంపారు, వారి వెనుక ఉన్న పార్టీలు ఏవన్నదే ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒకవైపు కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ దుమారం రేగుతుండగానే అటు సిద్ధరామయ్య సర్కారు ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం మరో ఆందోళనకు దారితీస్తోంది. ఈ అంశాల మధ్య కర్ణాటక అసెంబ్లీలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఇక అసలు విషయం ఏంటంటే, గత వారం 2 మహిళల మీద ఓ బీజేపీ లీడర్ ఫిర్యాదు చేశాడట. తుమ్కూరు జిల్లాకు చెందిన అన్నప్పస్వామి అనే బీజేపీ లీడర్ తనను ఓ మహిళ ఫేస్బుక్ లో పరిచయం చేసుకుని దోస్తీ చేసిందని, ఆ తర్వాత తన ఇంటిమేట్ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేసిందని, అందుకే ఆయన ఈ తతంగాన్ని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే గత వారం 2 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారట. ఆ మహిళల అరెస్టు కాస్త అసెంబ్లీని తాకింది. దీంతో ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ అంశాన్ని లేవదీయడంతో సిద్ధరామయ్య సర్కారు ఇరుకున పడింది. ఈ అంశంపై లోతైన విచారణ జరుపుతామని, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, ఉన్నత స్థాయి విచారణ జరిపించి తగిన విధంగా స్పందిస్తామని హోంమంత్రి జి. పరమేశ్వర చెప్పినా సభ సద్దుమణగలేదు. అటు సిద్ధరామయ్య కూడా సభకు చెప్పినా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీనిపై రాష్ట్ర స్థాయి విచారణ జరిపిస్తే ఎలాంటి అంశాలు బయటకు రావని, అందువల్ల దీన్ని సీబీఐ చేత లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని బీజేపీ సభ్యులు పట్టుబడుతున్నారు. సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడైన కెఎన్ రాజన్న అనే సీనియర్ నాయకుడు ఈ హనీ ట్రాప్ కు గురయ్యానని ప్రకటించడంతో ఇది కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెడుతోంది. ఎందుకంటే తాను ఫెయిల్డ్ అటెంప్ట్ కి గురైనట్లు రాజన్న చెబుతున్నాడే తప్ప తనకు ఎలాంటి రీతిలో గాలం వేశారు, గాలం వేసిన మీదట తన రెస్పాన్స్ ఏంటి, తాను షేర్ చేసుకున్న విషయాలేంటి అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే మారింది. అయితే కెఎన్ రాజన్న తనకు గాలం వేసింది ఎవరనేది బయట పెట్టలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే తమ పార్టీ సభ్యుడు లీక్ ఇచ్చినా కాంగ్రెస్ నేతలు అందులోకి తొంగి చూడరన్నమాట అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు ఎద్దును కట్టేశారు అంటే ఆ పశువుల శాల మొత్తాన్ని లాక్ చేయాల్సిన అవసరం లేదంటూ సిద్ధరామయ్య కామెంట్ చేయడం అనేక కామెంట్లకు అవకాశం కల్పిస్తోంది. ఈ విషయంలో బీజేపీ నేతలు సిద్ధరామయ్యను తీవ్రంగా ఇరుకున పెడుతున్నారు. ఇది పైపైన చూడాల్సిన వ్యవహారం కాదని, తమ చుట్టూ ముసురుకున్న ఆరోపణల విషయంలో కాంగ్రెస్ నేతలు మనస్ఫూర్తిగా స్పందించడం లేదని, బయటకు పొక్కింది కాబట్టి తూతు మంత్రం అన్నట్టుగా చెబుతున్నారే తప్ప లోతైన కోణాలు లేకపోలేదు అంటున్నారు బీజేపీ నాయకులు. ఇది కేవలం ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదని, రాష్ట్ర ప్రజాప్రతినిధులు అందరికీ చెందిన పరువు వ్యవహారమని వారంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మీదనే కాక ప్రజల కోసం పనిచేస్తున్న వారి మీద బురద జల్లే కోణాన్ని కొట్టిపారేయలేమంటున్నారు బీజేపీ నేతలు. మరికొందరు మాత్రం ఇక్కడ కూడా హిడెన్ ఎజెండా పెట్టుకుని వ్యవహరిస్తున్నారనే కోణాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఆవిష్కరిస్తున్నారు. మరి బీజేపీ నాయకులు ఇంత పారదర్శకంగా మాట్లాడుతుండగా సిద్ధరామయ్య ఎద్దు, పశువుల శాల లాక్ చేయాల్సిన అవసరం లేదని ఇలా డొంక తిరుగుడు కామెంట్లు ఎందుకు చేస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఆర్ అశోక అంటున్నారు.
మరోవైపు సిద్ధరామయ్యకు ఆత్మీయుడైన తుమ్కూరుకు చెందిన రాజన్న పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. తుమ్కూరు నుంచి కాంగ్రెసులో ఇద్దరే ఉన్నారని, ఒకరేమో హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ అయితే మరొకరు తానేనని ఐస్ బ్రేక్ చేయడం మరో కలకలానికి దారితీస్తోంది. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతోన్న తతంగమని, 48 మంది ప్రజాప్రతినిధులు ఇందులో బాధితులని, ఈ వ్యవహారంలో అసలు పార్టీలతో ప్రమేయం లేదని రాజన్న కుండ బద్దలు కొట్టడం కలకలాన్ని మరింతగా పెంచుతోంది. ఇది కొత్తేమీ కాదని, రెండు పార్టీలను హనీ ట్రాప్ కు గురైన నాయకులు ఉన్నా తన పేరు మాత్రమే బయటకు వచ్చిందని రాజన్న చెబుతున్నాడు. దీనిపై అవసరమైతే తాను ఫిర్యాదు చేస్తానని, ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందంటున్నాడు. కనీసం ఇందులో డైరెక్టర్ ఎవరు, యాక్టర్స్ ఎవరు అనేదైనా ప్రజలకు తెలియాలంటూ సౌండ్ లేని బాంబులు ప్రయోగిస్తున్నాడు రాజన్న. దాదాపు వారం క్రితమే ఇది బయటకు పొక్కుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలిసినా సిద్ధరామయ్య సర్కార్ ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు అన్నది అసలు కోణంగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు సభలో బీజేపీ నేతలు ఇంత దూకుడుగా వ్యవహరిస్తూ తమ దగ్గర సీడీలు కూడా ఉన్నాయని ప్రదర్శిస్తోన్నా సిద్ధరామయ్య మాత్రం సింపుల్ గా సీరియస్ గా మౌనం పాటించడం అసలు ట్విస్ట్ గా మారింది. ఇదే అదునుగా అటు ముస్లింలకు 4% రిజర్వేషన్లు ప్రకటిస్తూ సభలో బిల్లు ప్రవేశపెట్టడం సర్కార్ను మరో సంక్షోభంలో పడేస్తుందా అన్న వ్యాఖ్యలకు దారితీస్తోంది. ముస్లింలకు 4% రిజర్వేషన్లు మాత్రమే కాక ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ ముస్లింల రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం బీజేపీ నేతల ఆగ్రహానికి మరో కారణంగా మారింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. బిల్లు పేపర్లు చించి పడేశారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం తారాస్థాయికి చేరింది. ఇప్పటికైతే రాష్ట్రంలో హనీ ట్రాప్ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య సీరియస్ గా తీసుకున్నట్టయితే కనిపించడం లేదు. ఒకవేళ కాంగ్రెస్లోని అవతలి వర్గమే చాప కింద నీరులా సిద్ధరామయ్యను దించేందుకు ఇలాంటి ప్రయోగాలేమైనా చేయిస్తోందా అన్న అనుమానాలు కూడా యువతలి వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా విషయం బయటకు పొక్కింది కాబట్టి హనీ ట్రాప్ అనే మోసాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాత్రం పాలక ప్రభుత్వం మీద ఉందంటున్నారు. మరి సిద్ధరామయ్య ఏం చేస్తాడో చూడాలి.